కిషన్ రెడ్డి సతీమణి మనతో ఉన్నారు. కావ్య కిషన్ రెడ్డి గారితో ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఒకవైపు కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది క్షణాల్లోనే ప్రారంభమవుతుంది. ఎలా ఉండబోతుంది అనుకో ఈ కౌంటింగ్? తప్పకుండా ఈరోజు మరి పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఒక భారతదేశమే కాకుండా మొత్తం ప్రపంచం కూడా మన భారతదేశం వైపు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. అంటే అందరికీ తెలుసు మరి మోదీ గారు మన భారతదేశంలో ఎంత డెవలప్మెంట్ చేశారు, ఈరోజు ప్రపంచంలో మన భారతదేశాన్ని ఎంత నంబర్ 1 స్థానంగా ఉంచారు అనేది అందరికీ తెలుసు. తప్పకుండా మోదీ గారు ఈసారి మరి మన భారతదేశంలో 140 కోట్ల ప్రజల ఆశీర్వాదంతో ఈసారి తప్పకుండా 400 సీట్ల పైగా గెలిచి మూడోసారి తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు. అట్లాగే తెలంగాణలో కూడా ఈరోజు మాకు 10కి పైగా సీట్లు మేము తప్పకుండా గెలుచుకుంటాం. కిషన్ రెడ్డి గారు ఎంత మెజార్టీతో బయటపడబోతున్నారు? ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి సంబంధించి ఒక ఉత్కంఠ ఉంది, త్రిముఖ పోటీ ఉందని ఒక చర్చ జరుగుతుంది. నిజంగానే ఏమన్నా అక్కడ టఫ్ ఉందని అనుకుంటున్నారు? తప్పకుండా మాకు ఇప్పటికే కాంగ్రెస్ కాదు, మాకు పోటీ మజ్లిస్. ఈరోజు కిషన్ రెడ్డి గారు తప్పకుండా 1,00,000 పైగా అక్కడ మజిల్స్ పోటీలో లేదు ఉంది. ఎందుకు లేదు? మజ్లిస్ అంటే మనకి ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఓటర్లలో ముస్లిం పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. ఈ విధంగా చూస్తే తప్పకుండా మాకు వారి నుంచే పోటీగా ఉంటుంది. తప్పకుండా కిషన్ రెడ్డి గారు 1,00,000 పైగా మెజార్టీతో గెలుస్తారు. ఏదైనా సార్ టెన్షన్ పడ్డట్టు అనిపించిందా? ఎందుకంటే చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నారు, ఏదో హెల్త్ ఇష్యూస్ సంబంధించి. టెన్షన్ ఏం లేదు, ఎందుకంటే మనం చేసిన అభివృద్ధిపైనే మాకు నమ్మకం. ఎందుకంటే ప్రజలు కూడా కిషన్ రెడ్డి గారు అభివృద్ధి చూశారు, తప్పకుండా ఓటు వేసి గెలిపిస్తారనే నమ్మకం మాకుంది. ఆ నమ్మకం ఈరోజు తప్పకుండా నిజమవుతుంది. ఎంత మెజార్టీ రావచ్చు చెప్తున్నా 1,00,000 పైగా మెజార్టీ తప్పకుండా వస్తుంది. ఇది అసలు దీనికి సంబంధించి కూడా కిషన్ రెడ్డి తప్పకుండా కూడా 1,00,000 మెజార్టీతో గెలవడం కాకుండా తెలంగాణలో 10కి పైగా సీట్లు వస్తాయి. అలాగే దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో బీజేపీ కూడా అతిపెద్ద పార్టీగా అవతరించి మరొకసారి మోడీ ప్రధాని పీఠం ఎక్కబోతున్నారంటూ కూడా కావ్య కిషన్ రెడ్డి అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.